పోలవరం జిల్లా రాంపచోడవరం ఏజెన్సీలో మరోసారి పెద్ద పులి కలకలం మొదలైంది. గత 20 రోజులుగా ఉనికి లేని పెద్ద పులి అకస్మాత్తుగా ఏకకాలంలో 7 పశువులపై పంజా విసిరింది. పెద్ద పులి సంచారంతో రాంపచోడవరం ఏజెన్సీ గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు. పెద్ద పులిని మరోసారి బంధించేందుకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని పోలవరం జిల్లా డీఎఫ్ఓ తెలిపారు. స్థానిక ప్రజలకు పెద్ద పులి నుంచి రిస్క్ ఎక్కువగా ఉంటూనే బంధించేందుకు రంగంలోకి దిగుతామని తెలిపారు. ఇక ఫిబ్రవరి 14న పాపికొండల అరణ్యంలో విడిచిపెట్టిన పెద్ద పులి తిరిగి వచ్చేసి గత 3 నెలలుగా 4 జిల్లాల్లో సంచరించి ఇప్పటి వరకు 30కి పైగా పశువులను హతమార్చింది. పెద్ద పులి మెడకు రేడియో కాలర్ ఏర్పాటు చేయడంతో సిగ్నల్స్ ద్వారా ట్రాకింగ్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటాక్ అయ్యేది చాలా అన్యూజువల్. ఒక టైగర్ అనేది ఒకేసారి 7 దూడని, లేకపోతే ఒకేసారి కాకపోయినా ఒకే రోజులో 7 దూడని ఎప్పుడూ చంపదు ఒకే రోజులో. సో అందుకే మనము ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి వెటర్నరీ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కోఆర్డినేషన్లో తీసుకొని వాళ్ళతో మనం పోస్ట్ మార్టం కూడా చేస్తున్నాము. సో పోస్టింగ్స్ ఫార్మ్ అయ్యి ఉన్నాయి. సో ఈ ప్రస్తుతానికి పులి అనేది రాజవమంగి రేంజ్లో ఉంది. సో లాస్ట్ అరౌండ్ 15-20 డేస్ నుంచి రాజవమంగి రేంజ్లో ఉంది. ఫుల్ టైం అది అడవిలోనే ఉంటుంది. సో ఈ రోజు పొద్దున అటాక్ అయిన ఆవులు కూడా అవి ఫారెస్ట్ ఏరియా బయటనే, లేకపోతే ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియా లోపలే అయింది. విలేజ్ దగ్గర వచ్చి అటాక్ అయింది అనేది అయితే లేదు. సో అది మనం దాని మెడలో ఈ రేడియో కాలర్ ఉంది కాబట్టి మనం కంటిన్యూస్ మానిటరింగ్ అయితే చేస్తూనే ఉన్నాము. సో పట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఉంది. కానీ మధ్యలో 2-3 ఎక్స్పర్ట్ టీమ్స్ కూడా వచ్చారు పూణే నుంచి. వాళ్ళు కూడా పట్టుకోలేకపోయారు. ఎందుకంటే చాలా వరకు అది మనం కంటిన్యూస్ ట్రై చేస్తున్నాం కాబట్టి అది కూడా చాలా అలర్ట్ అయ్యి అది నేర్చుకుంటుంది. మనం ఎలా ఎఫర్ట్ పెడుతున్నామో అది కూడా అలాగే అది ఎవాల్వ్ అవుతూ అది మనం క్యాప్చర్ అవ్వకుండా ఉంది ఇన్ని రోజులు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. పాపికొండల పెద్ద పులి మరోసారి పోలవరం జిల్లాలో కలకలంగా మారింది. గిరిజన గ్రామాలను కూడా ఉనికిస్తుంది. గత 20 రోజుల నుంచి కూడా ఈ పెద్ద పులి రాజమోమంగి మండలంలోని అటవీ ప్రాంతంలో కూడా తిష్ట వేసింది. అయితే ఇప్పుడు అది ఎక్కడ కూడా తన ఉనికిని అయితే చాటుకోలేదు. అయితే ఒక్కసారిగా నిన్న దాదాపుగా 7 పశువులను ఒకేసారి హతమార్చిన నేపథ్యంలో స్థానికంగా కూడా కలకలం లేని పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇందులో 6 దూడలు, అదేవిధంగా ఒక పెద్ద పశువును మొత్తం ఏకకాలంలో కూడా హతమార్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ వాతంగి, అదేవిధంగా పెదరారింగపాడు ఈ గ్రామాలకు సంబంధించి గిరిజన రైతులు తమ పొలాలకు ఉన్న మకాములు అంటే పశువుల కొట్టాల్లో అటవీ ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేసుకుంటారు. దాదాపు అంతా కూడా సరిహద్దులోనే ఉంటుంది. అక్కడ ఈ పెద్ద పులి ఒక్కసారిగా దాడి చేసి 7 పశువులను కూడా చంపేసింది. ఇందులో 6 దూడలు ఉన్నాయి, ఇంకా పెద్ద పశువు కూడా ఉంది. దీంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. అయితే ఇందులో చూస్తున్న ఫారెస్ట్ అధికారులు, ముఖ్యంగా జిల్లా ఫారెస్ట్ అధికారి శివకుమార్ గంగల్ కీలకమైన స్పందించి కీలకమైన విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. పెద్ద పులి ఒకేసారి 7 పశువులను అంటే ఒక రోజులో ఈ పశువులపై అటాక్ చేసిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయని కూడా చెప్తున్నారు. ఇందులో వేరే కారణం కూడా ఉండొచ్చు అని చెప్పి ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పశుసంవర్ధక శాఖ ద్వారా పోస్ట్ మార్టం నిర్వహించిన దానితో పూర్తి వివరాలు వెల్లడిస్తాయి అని చెబుదామని కూడా అయితే అంటున్నారు. అయితే ఇందులో చూస్తే కనుక పులిని తక్షణమే ఎక్కడైనా బంధించాలి అనే డిమాండ్ అయితే మరింతగా పెరుగుతుంది. అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు మాత్రం అత్యవసరం అయితే అంటే తప్పని పరిస్థితి అయితే తప్ప పెద్ద పులిని బంధించేందుకు కూడా తమ ప్రయత్నించము అన్నట్టుగా కూడా స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే అక్కడ పరిస్థితులు పూర్తి స్థాయిలో గిరిజనులకు రిస్క్ ఉందని తెలితేనే తమ మరొకసారి బంధిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. వాస్తవాన్ని చూస్తే కనుక 3 నెలల క్రితం ఫిబ్రవరి 6వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కుర్మాపురం గ్రామంలో ఈ పెద్ద పులిని ఒకసారి బంధించడం జరిగింది. ఆ తర్వాత దాన్ని పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టడం జరిగింది. అయితే అనూహ్యంగా అది తిరిగి వచ్చేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా 4 జిల్లాలను కూడా చుట్టేసింది. ముఖ్యంగా గోదావరికి ఇటు పోలవరం జిల్లా, అదేవిధంగా రామచంద్రవరం ఏజెన్సీ, అదేవిధంగా ఇటు తూర్పుగోదావరి, కాకినాడ జిల్లా, అదేవిధంగా గోదావరిని ఒకసారి క్రాస్ చేసి మళ్ళీ ఏలూరు జిల్లా వెళ్లి పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లోనూ సంచరించింది. ఇప్పటి వరకు కూడా దాదాపు అధికారికంగా అంటే ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులను గుర్తించింది అయితే 30 పశువులను కూడా ఈ పెద్ద పులి అయితే వేటాడి చంపేసింది. దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే పెద్ద పులి ఇప్పటి వరకు చూస్తే కనుక పూర్తిగా పశువులపైన దాడి చేస్తుంది కాబట్టి మనుషులను కూడా ఎక్కడ దాడి చేయలేదని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నారు.
అలా అని దాడి చేయదు అని చెప్పడానికి గ్యారంటీ కూడా లేదని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో స్థానిక గిరిజనులు మరింత కూడా భయం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం గిరిజనులు ఇదేంటి ఫలసాయం పొందేందుకు అడవులకు వెళ్లి వేసవి సమయం కావడంతో ఇటు జీడి పిక్కలు నేర్చుకుని తమ ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ పెద్ద పులి కారణంగా రాజవొమ్మిగి మండలంలో అయితే తీవ్రంగా వాతంగి, చికిలింత, అదేవిధంగా పెద్దరాలింగపాడు, జీ సర్పవరం ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజల్లో అయితే తీవ్ర భయాందోళన అయితే వ్యక్తం అవుతుంది. అయితే పెద్ద పులికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు వైఖరి అయితే కొంత ఇప్పటికీ కూడా విమర్శించే ఆవేశం పరిస్థితి అయితే ఉంది. పెద్ద పులికి సంబంధించిన మెడకు అమర్చిన రేడియో కాలర్ పరికరం ద్వారా వాటి నుంచి వచ్చిన సిగ్నల్స్ ద్వారా అది ఎక్కడంలో కూడా గుర్తిస్తారు. అయితే దాన్ని బంధించేందుకు మాత్రం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి డిఎఫ్ఓ శివకుమార్ గంగాల్ చెప్పిన ప్రకారం ఇప్పటికే చాలా సార్లు ఈ పెద్ద పులి ఇటు తను బంధించే ప్రయత్నాలను కూడా పసిగడుతుంది కాబట్టి తాము బంధించలేకపోతున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే తాజాగా ఒకేసారి 7 పశువులను కూడా అటాక్ చేసిన నేపథ్యంలో ఇకనైనా ఈ పెద్ద పులిని బంధించేందుకు కూడా అవకాశాలు ఉన్నాయని ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా గిరిజనులు అయితే చెప్తున్నారు. అదే దీనికి సంబంధించి పూర్తిగా అనుమతులు వస్తే తప్ప తాము రంగంలోకి దిగలేమని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో పులి భయం మరోసారి కొనసాగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే పులి తన దారిని తాను అటవీ ప్రాంతంలో ఉంటే పర్వాలేదు, మళ్ళీ గతంలో లాగా గిరిజన ప్రాంతాలకు ఆవాసాలకు దగ్గరగా వచ్చేస్తుంది. అదేవిధంగా అటవీ ప్రాంతంలో ఉన్న పశువులను కూడా అటాక్ చేసిన పరిస్థితి ఉంది. ఒకవైపు అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు అడవులకు పశువులను తీసుకువెళ్లొద్దు, అదేవిధంగా ఒంటరిగా సంచరించవద్దని. అయితే ఇక్కడ గిరిజనులు తమ ఉపాధి కోసం అడవుల్లోకి వెళ్తున్నారు. అదేవిధంగా పశువులను కూడా అక్కడ మేత కోసం తీసుకెళ్తున్న క్రమంలో ఇలా పంజా విసురుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా గత 4 నెలల నుంచి కూడా ఈ పెద్ద పులి సమస్య అనేది కూడా ఇటు పోలవరం జిల్లాలో తీవ్ర ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గిరిజనులు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో వాతావరణ పరిస్థితులు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. పిడుగుపాట్లు, అదేవిధంగా ఆ కారణంగా ఇప్పటికే కొన్ని చోట్ల 3-4 వరకు కూడా చనిపోయిన పరిస్థితుల్లో కొత్తగా ఈ పులి సమస్య అనేది కూడా చాలా స్థానిక గిరిజనులు అయితే తీవ్ర భయాందోళన గురి చేస్తుంది. ఇప్పటికైనా అది ఫారెస్ట్ అధికారులు దీన్ని బంధించేందుకు కూడా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం తమ పూర్తి ఆదేశాలు వస్తే తప్ప, అంటే పెద్ద పులి మనుషులపై అటాక్ చేసే పరిస్థితులు, అదేవిధంగా గిరిజన గ్రామాలపై పడిపోయి అటాక్ చేసే పరిస్థితులు వస్తే తప్ప తాము బంధించలేమని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అనిషా. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.